హాయ్ హలో వెల్కమ్ టు గ్రీష్మా కిచెన్. దిస్ ఈజ్ రేణుక. నేను ఇవాళ మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి. వీట్ నూడిల్స్ ఎలా తయారు చేస్తారో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. నేను వీటి కోసం అన్నట్టు 300 గ్రాముల గోధుమ పిండి తీసేసుకున్నానండి. అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న ఈ పిండిలోకి వేసుకున్న సాల్ట్ ఆయిల్ బాగా కలిసే విధంగా పిండిని మొత్తం కలిపేసుకోవాలి. ఫస్ట్ ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ పిండిలో కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న ముద్దని ఒక 5 మినిట్స్ అలానే రెస్ట్ ఇచ్చేసి అంతలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నీళ్లు పోసుకొని వేడి చేసుకుందాము. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం చకిలాలు కానీ మురుకులు కానీ మేక్ చేయడానికి మేకర్ తీసుకుంటాం కదా, దానికి ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఒక ప్లేట్ తీసేసుకుందాం అనమాట. నూడిల్స్ కోసం అన్నట్టు దాంట్లోకి వేసేసాము. అలానే మనం తయారు చేసుకున్నటువంటి పిండిని ఇందులో పెట్టేసుకునేసి ఆ మురుకుల మేకర్ని క్లోజ్ చేసేసి నీట్గా బాయిల్ అవుతున్న వాటర్లోకి మనము మురుకులు మేకర్ ఉంది కదా, దాంతో ఇలా ప్రెస్ చేసేసుకుంటే నీట్గా నూడిల్స్ అన్నవి వచ్చేస్తాయండి. బాయిల్ అవుతున్న వాటర్లోకి వేయండి. ఇందులోకి ఇలా వేసి ఒక ఫోక్ తీసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత నెమ్మదిగా ఇలా కదిపేసుకోండి దీన్ని. అప్పుడు నీట్గా ఒకటొకటి డివైడ్ అయిపోయి మంచిగా కుక్ అవుతాయి, విరిగిపోకుండా కూడా వస్తాయండి. 5 మినిట్స్ కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత బాగా నీట్గా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత ఇలా వచ్చాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక స్టెయినర్ తీసుకొని వాటర్ని నెక్స్ట్ అందులో ఉన్న నూడిల్స్ని డివైడ్ చేయాలండి. చూడండి, నేనైతే ఇలా ఒక స్టెయినర్ తీసేసుకునేసి అందులోకి వేసేసాను. అక్కడ పాన్లో ఉన్నవన్నీ వాటర్ చూడండి ఇలా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు కూల్ వాటర్ తీసుకుని అందులోకి మనం డివైడ్ చేసుకున్నటువంటి ఈ నూడిల్స్ని మొత్తం వేసేయాలి. అలా పక్కన పెట్టేసుకునేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అలానే కొన్ని ఆవాలు, అలానే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. 1 స్పూన్ పచ్చి బఠానీ తీసుకున్నానండి నేను, ఇందులోకి వేసుకున్నాను. అలానే 1 కప్పు క్యారెట్ కట్ చేసుకున్నాను పొడుగుగా. అలానే క్యాప్సికమ్ కూడా కట్ చేసి తీసుకున్నాను సన్నగా పొడుగ్గా. అలానే 1 కప్పు ఆనియన్స్ తీసుకొని కలిపేసేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగినటువంటి సాల్ట్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టమోటో అండ్ రెడ్ చిల్లీని పేస్ట్ చేసి వేసుకున్నానండి. నేనైతే ఇది టమోటో సాస్ ప్లేస్లో దీన్ని తీసుకుంటున్నాను. ఇలా చేస్తే బాగా టేస్టీగా వస్తుంది. అలానే ఎండు కరివేపాకు పొడి చేసి తీసుకున్నానండి నేను. ఇలా ఫ్లేవర్ బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా వేస్తే. అలానే 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ని యాడ్ చేశానండి. అలానే మనం తయారు చేసుకున్నాం కదా నూడిల్స్ ఇంతకుముందు, మొత్తాన్ని తీసి ఇందులోకి పాన్లోకి వేసుకొని మొత్తం మనం తయారు చేసుకున్నాం కదా మిశ్రమం, దానిలోకి వేసి నీట్గా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాకెట్ మ్యాజిక్ మసాలా అండి, ఇప్పి మ్యాజిక్ మసాలా తీసుకునేసి ఒక శాచెట్ని మొత్తం అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. దీన్ని ఇలా బాగా కలిపేసుకునేసి ఒక 2 మినిట్స్ అలా పెట్టిన తర్వాత కుక్ చేసిన తర్వాత చూడండి ఇలా కలిపేసుకోవాలి మొత్తాన్ని. 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇలా మొత్తం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, ఎంతో టేస్టీ అండ్ కలర్ఫుల్ హోమ్ మేడ్ వీట్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.